హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిజైనే కాకుండా మీకు ఫాల్ సీలింగ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తున్నాను. మీకు చెప్పినట్టు మీ పూర్తి బిల్డింగ్ అయితే కాంట్రాక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మనకు వర్క్ స్టార్టింగ్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫాల్ సీలింగ్ వర్క్. ఆ వర్క్ గురించి ఛానల్ పట్టీలు మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎంత గేజ్ వాడాలి, ఎంత థిక్నెస్ ఉండాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేస్తలేరు. కొంచెం మీ సపోర్ట్ తోటి నేను ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్లో మనకు ఈ ఛానల్స్తో పాటు బోర్డ్స్ కూడా ఏం వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. అయితే మనకు వచ్చేసి జిప్సమ్ బోర్డ్, ఇది చూద్దాం, పేరు చూద్దాం, జిప్సమ్ బోర్డ్ ఇట్లా. ఇది పిఓపి బోర్డ్. ఇంకా ఏది బెస్ట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు అయితే మనకు ఛానల్స్ గురించి అయితే తెలుసుకుందాం. చలో, ఫాల్ సీలింగ్కి కావాల్సిన పట్టీలు ముందుగా ఎల్ పట్టీ అంటారు దీన్ని. ఎల్ పట్టీ స్లాబ్ నుంచి మనకు కిందికి వస్తుంది. దీన్ని పారామీటర్ అంటారు. ఈ పారామీటర్ వాల్కి వస్తుంది, షీటు కూర్చోవడానికి. ఇది బాటం వచ్చేసి పేరు 0.8 mm, 80 బాటం. ఇది వచ్చేసి పట్టీ. వీటి వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. బాటంలో మనకు చాలా రకాల థిక్నెస్ ఉంటుంది. 30 కాన్ నుంచి చూసుకుంటే మనకు మనం ఈ బిల్డింగ్కి అయితే మనం 0.80 mm అయితే వాడుతున్నాం, అంటే 8.0. ఇందులో 60 ఉంటుంది, 40 ఉంటుంది, 30 ఉంటుంది. ఈ పట్టి కూడా చూసుకుంటే మనం ఈ 0.80 mmకు 0.50 mm అయితే కంపల్సరీ వాడుకోవాలి. ఒకవేళ బాటం కనుక 0.60 mm తీసుకుంటే 0.40 mm అనేది పట్టి వస్తుంది. ఈ రౌండ్గా మార్కింగ్ చేసింది అది ఫ్యాన్ రాడ్ కోసం. మనం స్లాబ్ వేసేటప్పుడు ఉక్ బాక్సులు అయితే ఈ సీలింగ్ వర్క్ అయితే పనిచేయవు. కరెక్ట్ మార్కింగ్ 2 ఫ్యాన్ రాడ్లు మధ్యలో పాయింట్ చేసేది జూమర్ పాయింట్. అది డిజైన్ మాత్రం ముందే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డిజైన్ ప్రకారమే మనం పట్టీలు కొట్టాల్సి ఉంటుంది కాబట్టి పట్టీలు కొట్టక ముందే డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఓనర్ వచ్చేసి డిజైన్, ఈ ఫోటోలో కనిపిస్తున్న డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారమే మనం ఈరోజు పట్టీలు కొట్టడం జరుగుతుంది.
మనకు బాటం అనేది అడ్డంలో వస్తుంది. ఇది పట్టి పొడవులో వస్తుంది. బాటంకి మనకు ఒక 3 ఫీట్ల గ్యాప్ ఉండాలి. ఈ పట్టికి 2 ఫీట్ల గ్యాప్ ఉండాలి. ఇలా ఉంటేనే వర్క్ నీట్గా ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. ప్లస్ అలాగే బాగా దూరం పెట్టుకుంటే మాత్రం ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.